అర్హులైన పెన్షన్దారులకు పంచాల్సిన పెన్షన్ నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం బాధాపురం వద్ద చోటు చేసుకుంది. దొనకొండ మండలం పెద్దన్నపాలెం వెల్ఫేర్ అసిస్టెంట్ చందవరం నుండి వస్తుండగా బాధాపురం వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 2,40,000 రూపాయల పెన్షన్ నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బడి మీద అర్థాక నేను వెళ్ళలేదు సార్. నాకు కాలు యాక్సిడెంట్ అయ్యి భయం వేసి ఇంకా వెళ్ళలేదు సార్. నేను చూసాను వెళ్ళలేదు. ఇక్కడ నిలబడినప్పుడు ఆ దాకా వెళ్ళారు సార్. వెంటనే నువ్వు బయలుదేరు వెంట వాళ్ళేదా అంటే కదా బండి. ఈరోజు దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామ సచివాలయంలో వర్క్ చేస్తున్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నటువంటి రంగారెడ్డి అనే అతను పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిన్న కెనరా బ్యాంకు నుంచి దొనకొండ కెనరా బ్యాంకు నుంచి 2,68,000 రూపాయలని పెన్షనర్స్కి ఇచ్చే కార్యక్రమంలో డ్రా చేయడం జరిగింది. వాళ్ళ ఊరు చందవరం విలేజ్ నుంచి వేకోజామున 5 గంటలకు బయలుదేరి మార్గ మధ్యంలో వెళ్తూ ఉండగా అతన్ని బాధాపురం కొండ దిగువన అతని వెనుక వైపు నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆపి అతని దగ్గర ఉన్నటువంటి 2,68,000 రూపాయల బ్యాగ్ని బలవంతంగా తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద దొనకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాము, దర్యాప్తు చేస్తున్నాము. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయిలను అతి త్వరలోనే డిటెక్ట్ చేస్తాము, కేసును కూడా డిటెక్ట్ చేస్తాం.